రాలేదా తులం బంగారం? నిజంగా రాలేదా? అమ్మ తోడు, సోనియమ్మ తోడు, రాహుల్ గాంధీ తోడు, ప్రియాంక గాంధీ తోడు రాలే. అయ్యో రామ, వచ్చిందని చెప్తున్నారు కదా. మరి ఝాన్సీ వచ్చిందట కదా అమెరికాకి వెళ్ళి. తేలే. ముసలోళ్ళకు 4000 పెన్షన్లు వచ్చినాయా? వచ్చినాయా రాలేదా? ముసలోళ్ళకు 4000 పెన్షన్లు వచ్చినాయా? వచ్చినాయా రాలేదా? ఝాన్సీ కినవాడాలే, వచ్చినాయా రాలేదా? రాలేవా? మరి వాళ్ళు వచ్చినాయని చెప్తున్నారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలే, చదువుకునే ఆడపిల్లలకు తులం బంగారం రాలే, స్కూటీ రాలే, 4000 పెన్షన్ రాలే, నెలకు 2500 రాలే. రైతుకు బోనస్ వచ్చిందా? బోనస్ వచ్చిందా? ఇలా ఫిబ్రవరి 8వ తారీఖు రైతు బంధు వచ్చిందా? వచ్చిందా రాలేదా? సగం మందికి సగం మందికి రాలేదా? మరి గట్టిగా చెప్పు, రైతు బంధు వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? రాలేదా? మరి మనకు సోయి వచ్చిందా? వచ్చిందా? ఇది వచ్చిందో లేదో తెలుస్తుంది. 11వ తారీఖు రోజు తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి ఎవడన్నా మనం మోసం చేస్తే, ఒకసారి ఎవడన్నా దొంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేస్తే మొదటిసారి వాన్ తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా అదే దొంగ మాటలకు, అదే అబద్ధాలకు మళ్ళా మోసపోయినామనుకో, ఈసారి తప్పు మనదవుతుంది. మరి మనకు సోయి వచ్చిందా రాలేదా? 50% టైం అయిపోయింది. 2.5 ఏళ్ళు ఓడుస్తున్నాయి. మెల్లగా ఇంకో 2 నెలలకు 2.5 ఏళ్ళు అయిపోతుంది. 50% ఓవర్. మరి 50% అయిపోయినాక కూడా మరి తొర్రూరులో మనకు సోయి వచ్చిందా రాలేదా? మోసం జరిగిందన్నది అర్థమైందా కాలేదా? మరి చూద్దాం. 11వ తారీఖు నాడు పైన దేవుడు ఉన్నాడు, కింద ఓటర్ దేవుడు ఉన్నాడు. మీరేం చెప్తారో చూద్దాం. నేను ఒకటే అంటా ఉన్నా, ఈ ఎన్నికలతోని దయాకర్ రావు గారు ఏమి ఎమ్మెల్యే అయిపోరు. కానీ ఈ ఎన్నికల్లో మీరు 16 గెలిస్తే మళ్ళా దయన్న గెలిచినట్టే, ఎమ్మెల్యే అయినట్టే లెక్క. ఈ ఎన్నికలతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోరు. కానీ ఈ ఎన్నికల్లో మీరు గట్టిగా వాత పెడితే రేవంత్ రెడ్డి తెల్లారి నుంచే మరి ఆడపిల్లలకు 2500 ఇచ్చే ఆలోచన చేస్తాడు, 4000 పెన్షన్ ఇచ్చే ఆలోచన చేస్తాడు. లేకపోతే ఆయనకు అర్థమవుతుంది, ఓహో చాలా కోపంగా ఉన్నారు తొర్రూరోళ్ళు, మరి పిస చేస్తే మంచిగా కాల్చి పెడతారు ఎక్కడికెళ్ళి వాత అని భయం పట్టుకోవాలి. దయచేసి ఆలోచన చేయండి, ఆగం కాకండి. కొంతమంది నాకు చెప్తా ఉంటారు పాలకుర్తోళ్ళు, అక్కడ ఇక్కడ కలిసినప్పుడు, అన్నా పొరపాటు అయిపోయింది, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా డిసెంబర్లో రైతు బంధు పడుతుండేనే, ఇప్పుడు ఫిబ్రవరి అయింది, ఫిబ్రవరి నెల మొదటి వారం మడిచిపోయి 2వ వారంలో పడ్డం, రైతు బంధు దిక్కులేదన్నా, తప్పైపోయింది. మంచిగా పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తన్నే దున్నపోతు తెచ్చుకున్నామన్నా అని బాధపడుతున్నారు. కరెక్టే, మోసం జరిగింది కరెక్టే. కానీ ఒక్కసారి ఒక తప్పు ఓటేస్తే శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పు ఓటేస్తే 5 ఏళ్ళు బాధపడతాం. ఏం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు? అత్తకు 4000, కోడలికి ఎన్ని అని చెప్పారు? అత్తకు 4,000, కోడలకు వినబడలేదు. అత్తకు 4000, కోడలకు. ఈ రాష్ట్రంలో ఏ అత్త కోడలు కన్నా పడ్డాయి ఆ పైసలు? ఒక్క పాలకుర్తినే అత్త కోడలు నడుస్తుంది. ఒక్క పాలకుర్తిలో మాత్రం అత్తకు ఒక 4-5 వేల కోట్లు వచ్చినట్టున్నాయి, కోడలకు ఒక 2500 కోట్లు వచ్చినట్టున్నాయి. అంతేనా? ఇక రాష్ట్రంలో ఏ అత్త కోడలు కన్నా నచ్చినాయా? పాలకుర్తిలో కాదు, తొర్రూరులో కాదు, ఎక్కడన్నా ఏ అత్త కోడల కన్నా 4,000, 2,500 వచ్చినాయా? రేపు నలుగురు మంత్రులు వస్తురట. పెన్షన్ ఏమో 4,000 శాత కాదు, కానీ 4 మంత్రులు వస్తురట. ఏం దిగరికి వస్తుండ్రు? ఏం చేసిండ్రు మీరు? సిగ్గుశరం ఉన్నదా? ఎన్ని రోజులు బతుకుతారు అబద్ధాలు చెప్పి? ఈపు చింతపండు చేసే టైం దగ్గరలోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. నేను ఒకటే మాట చెప్తున్నా, కొంతమంది ఇక్కడ పాలకుర్తిలో ఇక్కడ రాగానే మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు, అన్నా కొద్దిగా పోలీసు వాళ్ళు అతి చేస్తున్నారు అని చెప్తారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఎరికే ఇక్కడనో అక్కడనో ఏదో సందుకున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా,